హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీష్ వంశీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కీసరగుట్ట శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన కీసర్లో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అండ్ మేడ్చల్ కీసర తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్. మనం చూస్తుండగా టెంపుల్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఖాళీనే ఉంది టెంపుల్ అయితే, కానీ లోపలికి వెళ్ళినా మేమైతే లోపలికి వెళ్ళేసి అందరు దీపాలు వెలిగిస్తారు అని చెప్పేసి మమ్మీ కూడా దీపాలు వెలిగిస్తా అని చెప్పి దీపాలు అయితే వెలిగించేస్తుంది అనమాట. ఇప్పుడు మమ్మీ అయితే దీపం వెలిగించేస్తుంది. వెలిగించేసిన తర్వాత ఇక్కడ పక్కన లింగంకి అయితే అభిషేకం చేపిస్తారంటే అక్కడ అందరం అభిషేకం అయితే చేసేసి మేము కూడా లోపలికి ఎంటర్ అయిపోయినాం. లోపల వీడియో అయితే లేకుండా అట్లానే దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడైతే నిల్చున్నాం. మేము ఫొటోస్ దిగేసినాం కొన్ని. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఎంట్రన్స్ అనమాట. మనం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం బయటికి నాగదేవత టెంపుల్ ఉంటది, అక్కడికి వెళ్ళినామండి. అక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు, దర్శనం చేసేసుకున్నాం. అక్కడ కూడా ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసేసుకొని మమ్మీ వాళ్ళైతే బొట్టు తీసుకొని వచ్చిన బయటికి. మేము తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడ బాగుంటది, దర్శనం చేసేసుకున్నాం. అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడ పులిహోర తిన్నికైతే చూస్తున్నాం ప్రసాదం. ఇక్కడ అందరు మంకీస్ అయితే ఫుల్ ఉన్నాయి. మంకీస్ ఇక్కడ ఎక్కడ తిందామన్న వీలు లేకుండే చూస్తా ఉన్నాము. ఈ ముంగట కొంచెం చిన్న మంచిగా ప్లేస్ ఉంటది, కొండ గుట్ట పైన నేచర్ బాగా కనబడుతుంది. చూడు, ఆర్చ్ చూసి గుర్తు పట్టేసేస్తారు అనమాట కీసర గుట్ట అని. ఇక్కడైతే మేము ప్రసాదం తీసుకొని అయితే తింటున్నాము. ఇక్కడ ముంగట నేచర్ చూసుకుంటే ప్రసాదం తింటుంటే చాలా నేచర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది, అది చాలా బాగుంటది. అక్కడ కొన్ని ఫోటో తమ్ముడు ఇద్దరం ఇక్కడ నుంచి దిగేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనీష్ వంశీ ఛానల్.